అది రోహిత్ శర్మ క్రేజ్ అంటే. ఒక్క ఫోటోతో గిల్క్రిస్ట్కు 24,000 మంది ఫాలోవర్స్. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాళ్లలో ఆడమ్ గిల్క్రిస్ట్ ఒకడు. ఎంతటి అరవీర భయంకర బ్యాటరో 90వ దశకంలో క్రికెట్ చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాట్ పట్టాడంటే పరుగులు వాటంతట అవే వస్తాయి. గిల్క్రిస్ట్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ. అలాంటి గిల్ రోహిత్ శర్మతో ఒక్క ఫోటో దిగి ఇన్స్టాలో పోస్ట్ చేశాడో లేదో తన ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగిందంట. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆడమ్ గిల్క్రిస్ట్ రోహిత్ శర్మతో కలిసి కాసేపు ముచ్చటించాడు. ఆసీస్ భారత సిరీస్కు కామెంటేటర్గా ఉన్న గిల్క్రిస్ట్ పిచ్ రివ్యూ చెప్తూ హిట్ మ్యాన్తో మాట్లాడాడు. గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఐపీఎల్లో ఆడాడు. ఒకప్పటి దక్కన్ చార్జర్స్ జట్టులో రోహిత్ శర్మ గిల్క్రిస్ట్ కలిసి ఆడడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో దక్కన్ చార్జర్స్ ఐపీఎల్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. దాంతో రోహిత్ను చూడగానే గిల్క్రిస్ట్ ఆప్యాయంగా పలకరించాడు. దక్కన్ బాయ్స్ అంటూ సెల్ఫీ, వీడియో, ఫోటోలు కూడా తీసుకున్నారు. రోహిత్ శర్మతో తీసుకున్న సెల్ఫీని గిల్క్రిస్ట్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే గిల్క్రిస్ట్ ఫోటో పోస్ట్ చేయకముందు, పోస్ట్ చేసిన తర్వాత ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో భారీగా చేంజ్ వచ్చిందంటూ నెట్టింటా వార్తలొస్తున్నాయి. ఏకంగా 24,000 మంది ఫాలోవర్స్ పెరిగారంటూ ఎక్స్లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గిల్ ఇన్స్టాగ్రామ్లో 83.3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అడిలైడ్ వన్డేలో భారత్ ఓడిపోయినప్పటికీ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ కేవలం 8 పరుగులే చేయగా, అడిలైడ్ వన్డేలో చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో 73 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్గా మారడమే కాకుండా తన ఆటను కూడా నిరూపించుకొని జట్టులో ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.